హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనము శనగలు బఠానీల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పూరీలోకైనా చపాతీలోకైనా నాన్స్లోకైనా రోటీస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. సో ఈ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీటి కోసం శనగలు బఠానీలు తీసుకోవాలి. సో ఒక కప్పు శనగలు అయితే ఒక కప్పు బఠానీలు తీసుకోండి. సేమ్ రేషియోలో తీసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇలా తీసుకున్న శనగలు బఠానీని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి నీళ్లు పోసి ఒక 8 hours బాగా నాననివ్వండి. సో నానిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు, తర్వాత ఒక 4 యాలక్కలు వేసుకోండి. తర్వాత కొద్దిగా చెక్క, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొబ్బరి పొడి వేసుకోండి. ఒట్టి కొబ్బరి ఉన్నా అది వేసుకున్నా పర్వాలేదు. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. వేసి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసి నీళ్లు పోసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసి ఒక ఆనియన్, ఒక 3 టొమాటోస్ సన్నగా తరుకొని వేసి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసాము. తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్, కారం పొడి కూడా వేసాము. మేము స్పైసీగా తింటాము, అందుకని కారం కొద్దిగా ఎక్కువ వేసాము. తర్వాత నానబెట్టుకున్న బఠానీ శనగలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సో మీలో ఎంతమందికి బఠానీ శనగలు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకు కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలన్నమాట. సో వాటర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది కూడా ఒక 2 గంటలు వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి బఠానీలు ఉడికే అన్ని విజిల్స్ పెట్టుకోండి. సో ఇన్ని విజిల్స్ పెట్టుకోవాలని చెప్పాకి కొంచెం కన్ఫ్యూజన్ అండి. ఎందుకంటే కొన్ని వాటర్ త్వరగా ఉడుకుతుంది, కొన్ని వాటర్ లేట్గా ఉడుకుతాయి. అందుకనే మీకు బఠానీ ఎన్ని విజిల్స్కి అయితే ఉడుకుతాయో అన్ని విజిల్స్ పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 5 విజిల్స్ పెట్టాము. మా వాటర్కి 5 విజిల్స్కి కుక్ అవుతుంది అనమాట. సో చూడండి, కర్రీ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూడండి, చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి చోలే అండ్ బఠానీ కూర. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. Thank you so much for watching this video. Have a nice day.